గోదావరి జిల్లాలపై ఫోకస్, పవన్ టూర్ వాయిదా. మొత్తానికి పవన్ ఏదైతే అనుకున్నారో ఉభయ గోదావరి జిల్లాలు అది మాత్రం వాయిదా పడినట్టు తెలుస్తుంది సార్. వాయిదా పడలేదండి రాజు గారు. హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అని అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను భీమవరంలో మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు. మరలా ఇప్పుడు భీమవరంలో ఆయన కంటెస్ట్ చేస్తారు, జనసేన పార్టీకి నుంచి అక్కడి నుంచి పోటీ చేస్తారు అనేటువంటిది ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. మరి అటువంటి భీమవరంలో ప్రజలని కలుసుకోవటం కోసం, పార్టీ శ్రేణులను కలుసుకోవటం కోసం ఆయన భీమవరం వెళ్ళటానికి కూడా అక్కడికి అనుమతులు ఇవ్వటం లేదు. ఏదైతే వారి హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యేదానికోసం అక్కడికి వెళ్ళటానికి కూడా అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు ప్రభుత్వం. అంటే ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళటానికి కూడా, తన నియోజకవర్గంలో పర్యటించడానికి, తన నియోజకవర్గ ప్రజానీకాన్ని కలవటానికి కూడా అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం సృష్టిస్తుంది. అంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మనం ఒక అంశాన్ని గమనిస్తే రాజుగారు, పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లో మీటింగ్కి వెళితే అక్కడ ఆయన బయట ఆ కాన్వాయ్లో బయట నిలబడకుండా ఆయన్ని కారులో కూర్చోబెట్టారు బలవంతంగా పోలీసులు. అక్కడి నుంచి ఆయన హోటల్ రూమ్లో ఉంటే ఆ హోటల్ రూమ్కి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేశారు, తలుపులు కొట్టారు. అక్కడి నుంచి అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు. అక్కడి నుంచి వారిని ఇక్కడికి విజయవాడ వచ్చారు. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సమయంలో వారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వస్తుంటే వారిని రానియకుండా వారిని నిలువరించి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి ఆ నియోజకవర్గానికి వెళ్ళటానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని అంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి అండి. మనం గమనిస్తే ఇందులో ఎక్కడైతే విష్ణు కాలేజ్ అని భీమవరంలో ఫేమస్ కాలేజ్ అండి, రాజుగారు కట్టించారు, మంచి కాలేజీ. మరి అలాంటి కాలేజీలో ఆయన అక్కడ హెలిప్యాడ్కి ప్లాన్ చేసుకున్నారు, అప్లై చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ పర్మిషన్ ఇచ్చారు, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారు. ఆర్ఎన్బి వాళ్ళ చేత అక్కడ ఒక అబ్జెక్షన్ పెట్టించారు. ఏంటి అని అంటే, ఆ హెలిప్యాడ్కి నియర్ బై అంటే ఒక చాలా దూరంలో ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఉంది కాబట్టి మేము ఇక్కడ అనుమతి ఇవ్వడానికి కుదరదు అని చెప్పారు. అంటే ఆ బిల్డింగ్ ఇప్పుడు కట్టింది కాదు, కొన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగు. మరి అక్కడ కూడా గతంలో 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు వారు వచ్చి అక్కడ ల్యాండింగ్ అయ్యారు. గతంలో అనేక మంది ఎవరైతే పొలిటీషియన్స్ మరి అక్కడే ల్యాండ్ అయ్యారు. మరి వాళ్ళందరూ హెలికాప్టర్ ల్యాండ్ కాలేని ఇబ్బంది, లేదా వాళ్ళందరూ ల్యాండ్ కావడానికి లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ అవడానికి ఒక ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నారు అని అంటే, ఒక సమస్యను సృష్టిస్తున్నారు అని అంటే, దీన్ని బట్టి అధికారులు ఎటువంటి అన్యాయమైనటువంటి విధానాలతో వెళ్తున్నారో అర్థం చేసుకోవాలి. అంటే ఇది పాపం అధికారులు తప్పే ఉంటుందండి. పైనుంచి ఎవరైతే ఆదేశిస్తారో ఆదేశాలను పాటించే విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి తప్ప మరొకటి ఉండదు కదా. అంటే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు కావచ్చు, అంటే భీమవరం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకూడదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోతే అక్కడ ఎలక్షన్ టైట్ చేయొచ్చు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచే వెళ్ళి కనుక ప్రచారం చేసి, ఇప్పటి నుంచే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజానీకంతో మమేకమైతే, ఆ భీమవరంలో పోటీ చేస్తే 1,00,000 మెజారిటీతో గెలుస్తారు అనేటువంటి ఒక భయము వారిని భయపెడుతున్నటువంటి పరిస్థితి. అందుకని మరి 1,00,000 మెజారిటీ వచ్చిద్దేమనేటువంటి ఒక భయంతో, ఆందోళనతో వారిని వెళ్లకుండా నియంత్రించాలి అని అనుకుంటున్నారేమో. కానీ మరి అలా గనక నియంత్రిస్తే, అలా గనక ఆపితే వారి మెజారిటీ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఏ రాజకీయ నాయకుడినైనా, ఏ వ్యక్తినైనా సరే, ఎవరినైనా సరే మనం బలవంతంగా ఎప్పుడైతే తొక్కి నొక్కి వారిని ఉంచుదామనుకుంటామో
అప్పుడు వారు అంతే బలంగా పైకి ఎదిగేటువంటి పరిస్థితి మనం చూసాం. అనేక మంది సక్సెస్ఫుల్ సాధించినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, వాళ్ళని ఉంచేయాలని అనుకుంటారో అప్పుడు వాళ్ళు బలంగా ఇంకా పైకి ఎదిగారు తప్ప కింద పడినటువంటి పరిస్థితి ఉండదు. అందుట్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని ఎప్పుడైతే నొక్కాలి అని అనుకుంటామో ఎంత నొక్కితే అంత పైకి సింహంలాగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అంత స్థాయిలో తిరగబడుతుందో తప్ప అణిచేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది కూడా ఎవరైతే ఇప్పుడున్నటువంటి వారికి తెలుసు. కానీ ఒక ప్రయత్నం, ఒకరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం, అంటే పవన్ కళ్యాణ్ గారిని గోదావరి జిల్లాలకు కూడా రానియకుండా మేము ఆపగలిగాము, ఆ నియోజకవర్గానికి కూడా రానియకుండా ఆపగలిగాము అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేయటం ద్వారా ఒక ఆందోళన క్రియేట్ చేయటం, అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయటం, భయాన్ని క్రియేట్ చేసి ఒక చెయ్యాలి అని అనుకుంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బై రోడ్డు మార్గాన్ని కనుక ఆ భీమవరం వెళ్ళాలి అని అనుకుంటే ఎంతమంది ఆపగలుగుతారండి? ఎంతమంది పోలీసులు పెట్టి ఆపుతారు? ఎక్కడైతే వారు వెళ్ళాలి అనుకుంటే లక్షలాది మంది ప్రజానీకం ఆయన వెంట ఉండి ఆయన తీసుకెళ్తారు కదా. మరి ఇది ప్రభుత్వం ఆలోచించేటప్పుడు ఇలాంటి పనులు ఏదైతే చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయటం ద్వారా, వారిని అవమానించేటువంటి ప్రయత్నాలు చేయటం ద్వారా, అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అవమానించే విధంగా చేయటమే కదా ఇది. ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్లకుండా ఆపటం అంటే రెచ్చగొట్టడమే కదా. మరి ఎన్ని చేయటం వెనక రాజకీయ వ్యూహం ఏంటంటే భయపెట్టడం. పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టాలి, జన సైనికులను భయపెట్టాలి, వీర మహిళలను భయపెట్టాలి, ప్రజానీకాన్ని భయపెట్టాలి అనేటువంటి దృక్పథం నిజంగా అత్యంత హేయమైనటువంటి చర్యగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని ప్రజలు ఒప్పుకోరు, సమాజం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది భావన రాజు గారు. దీనికి సంబంధించి మురళి ఉన్నారండి. మురళి ఉన్నట్టున్నాడు. మురళి యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి అంటే గోదావరి సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఆపేటువంటి ప్రయత్నం చేసి అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే భయపెట్టడం ద్వారా జన సైనికుల్ని వీర మహిళల్ని ఆపేయచ్చు అని అనుకుంటున్నారా? అంటే ప్రభుత్వం అది కొంత ఒక రకమైనటువంటి దుందుడికి చర్యలకు పాల్పడే అంశంగానే మనం చూడాలి సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా అసలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టలేదండి. ఆ స్థాయిలో అంటే ఆయనకు ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడుకుని పార్టీ అంతర్గత విశేషాలు చర్చించుకుని అక్కడ గెలుపోటములకు సంబంధించిన అంశాలపై వారంతా కూడా సమీక్షించుకునేందుకు కొన్ని ముఖ్య నేతలతో మాత్రం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారండి. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో 4 పట్టణాలు అంటే 4 హెడ్ క్వార్టర్స్ అండి. 1 భీమవరం, 2 అమలాపురం, 3 కాకినాడ, నెక్స్ట్ రాజమండ్రి, ఈ 4 జిల్లాలో పెట్టుకున్నారు. మొట్టమొదటి 2 రోజుల పర్యటనకు సంబంధించి కూడా అంటే భీమవరం, అమలాపురం పర్యటన రద్దు చేశారు సార్. ఎందుకంటే హెలికాప్టర్ వంకతోటి హెలికాప్టర్ ల్యాండింగ్ సమస్య సాకుగా చూపిస్తూ కూడా ప్రభుత్వ అధికారులు పర్యటనకు అనుమతి నిరాకరించలేదు. సహజంగా కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తే ఎక్కడైనా ముందు పోలీసులు అడ్డుకుంటారండి, పోలీసులు ఆటంకాలు కలిగిస్తారు. కానీ సార్ పోలీసులు ఎక్కడ ఆటంకాలు కలిగించలేదు. ఎందుకంటే హెలిఫ్యాడ్ పర్మిషన్ ఇచ్చేది వాళ్ళు కాదండి, పూర్తిగా ఆర్ఎన్బి అధికారులు ఇవ్వాలి కనుక ఆర్ఎన్బి అధికారులతో పాటు చెక్ పెట్టించారు. అంటే పోలీసులు అయితే కనుక ప్రజల్లో సానుభూతి వస్తున్నానో లేకపోతే ప్రజల్లో సెంటిమెంట్ రేజ్ అవుద్దో కానీ బట్ ఆర్ఎన్బి అధికారులతో దాన్ని చెక్ పెట్టించారు. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలు ముఖ్యులతో సమావేశాలు అనుకున్నారు కనుక ఆయన తాత్కాలికంగా పర్యటన వాయిదా వేసుకున్నారు. కానీ నిజంగా అదే ప్రజలకు సంబంధించిన అంశాలు లేదా బహిరంగ సభలకు అయితే కనుక ఆయన బై రోడ్డు వెళ్ళిపోతారండి. గతంలో చూసామండి, ఎప్పటి వెళ్ళినప్పుడు అడ్డుకుంటా ప్రయత్నిస్తే ఆయన బై రోడ్డు వెళ్ళారు. అదేవిధంగా కూడా వైజాగ్లో ఎట్లాంటి పోలీసుల బందోబస్తు, పోలీసుల ఆటంకాలు తప్పించుకుని ఆయన అనుకున్నట్టుగానే ఆ హోటల్కి చేరుకున్నారండి. అందుకని ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే కనుక హెలికాప్టర్ రాకపోయినా పర్వాలేదండి, ఇంకోటి రాకపోయినా పర్వాలేదని బై రోడ్డు వెళ్ళిపోతారు. ఆ రోడ్డు మీద వెళ్ళటానికి కూడా పెద్దంత క్యాన్వాయిలు బందోబస్తు అక్కర్లేదు, ఎలా అనుకుంటే అలా వెళ్ళిపోతారండి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విధంగా ఆటంకాలు కలిగించడం వల్ల ప్రాథమికంగా టీడీపీకి కానీ జనసేనకి కానీ ఒక హెచ్చరిక జారీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది మీకు ఎట్లాంటి ఆటంకాలు కలగబోతున్నాయి, ప్రభుత్వం ఎట్లాంటి చర్యలకు పాల్పడబోతుంది, లేకపోతే ప్రభుత్వం ఎట్లాంటి ఇబ్బందులు పెట్టబోతుంది అనేది ప్రాథమికంగా ఒక అర్థమవుతుంది సరే. 2 పార్టీలు కూడా అర్థం చేసుకుని ఇకపై వాళ్ళు చేసే మీటింగులు కానీ వాళ్ళు వెళ్ళే కార్యక్రమాలు కానీ వాళ్ళు వెళ్ళే ప్రచారాలకు సంబంధించిన అంశాలపై కానీ చాలా ఆచితూచి ముందస్తుగానే వాటికి అవసరమైనటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమీపంలో సహజంగా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు, ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాయండి.
అటువంటి వాటికే అంటే ముఖ్య నేతల సమావేశాలకే దాదాపుగా కూడా నెల రోజులుగా ఆయన ఎక్కడా పర్యటించలేదండి. పర్యటన స్టార్ట్ చేయగానే కావాలని ప్రభుత్వం ఆటంకం కలిగింది. అందులో కూడా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. గతంలో అక్కడ పోటీ చేస్తున్నారు. సొంత నియోజకవర్గం, అక్కడ కొంత కీలకంగా మాట్లాడే అంశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఇటువంటి పరిస్థితుల్లో ఆటంకం కలిగించాలని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఒక విధంగా కావాలనే అల్లరి ఒక ఇబ్బంది కలిగిస్తే కనుక, అట్లాంటి ఇబ్బంది కలిగితే కనుక వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నారేమో కానీ ఇటు పవన్ కళ్యాణ్ అతనికి ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఎవరు ఆపలేరండి. సరే, చంద్రబాబు అయితే కనుక ఆయన పెద్ద మనసుతో ఆలోచించినా కూడా న్యాయపరంగా ముందుకు వెళ్ళిపోతారు. సో మొత్తం మీద ఇద్దరు అగ్రనేతలకి కూడా ఇదొక ప్రాథమికంగా ఒక చిన్న ప్రభుత్వం చేయబోయే హెచ్చరికను మనం భావించవచ్చు సార్. రైట్ మురళి, అంటే ఒక అంశం అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ ఉంటే రోడ్డు మార్గంలో రోడ్డు మీద రావటానికి లేదు అని చెప్పి రోడ్డు మీద బ్లాక్ చేశారు, రోడ్డు మీద రానియకుండా ఆపేశారు. ఇప్పుడు ఎక్కడైతే ఫ్లై అయ్యి గాలిలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్లో అక్కడ ల్యాండ్ అవుతారు, మరి గాలిలో కూడా ప్రయాణం చేయడానికి లేదు, అక్కడ ల్యాండ్ అవ్వడానికి లేదని ఆపేస్తున్నారు. అంటే రోడ్డు మీద వెళ్ళక, గాలిలో హెలికాప్టర్లోనూ వెళ్ళక, మరి ఎలా వెళ్ళాలి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎలా వెళ్ళాలి? ఎలా ప్రచారం చేసుకోవాలి? నాయకుడు జనసేన పార్టీ అధినేత ఆయన, మరి అటువంటి ఆ పార్టీ నేతని అలా ఆ విధంగా చేయటం అనేటువంటిది దీన్ని ప్రజలు ఎలా గమనిస్తారు అనేటువంటిది చూడాలి. ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనేటువంటి దాన్ని గమనించాల్సిన అంశం ఉంటుంది.